పంచభూతాలలో అగ్నికి చాలా వైశిష్టం ఉంది. అదేవిధంగా అగ్ని ఆరాధన కూడా మన నిత్య విధానంలో ఒకటిగా మనం చేస్తూ వస్తున్నాం పూర్వకాలం నుంచి. అటువంటి అగ్ని గురించి వేదాలలో ఏ విధంగా వర్ణింపబడింది, వాటి ప్రాశస్త్యం గురించి వివరించండి. చాలా అవసరమైన ప్రశ్న ఇది. అగ్ని అనే శబ్దానికి అసలు అర్థం ఏమిటి అంటే దాహుకహ అని తగలబెట్టేవాడు అని పేరు. దేనిని తగలబెడతాడు అంటే శాస్త్రదృష్ట్యా చెప్పాలంటే పాపాలని, పనికిరాని పదార్థాలని ఇట్లా తగలబెడతాడు అని. ఏ లోకంలో ఏ పేరుతో ఉన్నాడు? ఏదో అగ్నులు చాలా ఉన్నాయి. దివి నాకో నామ అగ్ని. స్వర్గలోకంలో దివి నాకో నామ అగ్ని, నాకహ అని ఒక పేరు కలిగిన వాడు ఉన్నట్టు ఆయనకు కొన్ని భాగాలు ఇస్తాం యజ్ఞంలో. భూలోకంలో వైశ్వానరుడు రూపంలో ఉన్నాడు. వైశ్వానరుడు అంటే వస్తుతః చెప్పాలి అని అంటే జఠరాగ్ని అని అర్థం. అది కాస్త చల్లబడితే ఇంకేం లేదు. కాస్త కాళ్ళు చేతిలో చల్లబడేటప్పటికే మీరు ఎంత చన్నీటిలో స్నానం చేసి బయటకు వచ్చినా ఒళ్ళు వేడిగానే ఉంటుంది. ఎక్కడి నుంచి వచ్చింది ఈ వేడి? జఠరాగ్ని యొక్క దీప్తి చేత వచ్చింది. ఈ జఠరాగ్ని ఎన్ని రకాలుగా ఉపయోగిస్తోంది అనే దాన్ని కనుక పరిశీలన చేస్తే ఒళ్ళంతా వేడిగా ఉండడానికి ఉపయోగిస్తోంది. ముందు బాగా స్పష్టంగా తెలిసే మాట. మనం తిన్నటువంటి ఆహారాన్ని పచనం చేయడం కోసం వినియోగిస్తోంది. ఎట్లా వినియోగిస్తోందో కూడా ఇవాళ ప్రెషర్ కుక్కర్ ఎరుగుదురా? ఈ ప్రెషర్ కుక్కర్ ఫార్ములా ఎవరు కనిపెట్టారు? సైంటిస్ట్ కనిపెట్టాడు అని చెబుతారు మీరు. తప్పు. ఆ ప్రెషర్ కుక్కర్ యొక్క ఫార్ములాని మన శరీరంలో అన్నం జీర్ణమయ్యే ప్రక్రియగా వర్ణించి చూపించింది. 2-3 పురాణాల్లో ఉన్నది. ఇది ప్రత్యేకంగా గరుడ పురాణంలో ఉన్నది, స్కాంద పురాణంలో ఉన్నది. కావాలంటే ఆ శ్లోకాలు కూడా చెబుతాను. అగ్నే ఊర్ధ్వం అంటే అర్థం ఏంటి? అగ్ని పైన, పై భాగం. మీకు సంస్కృతం రాకపోయినా ఈ అర్థం తెలుస్తూనే ఉంటుంది. అగ్నే ఊర్ధ్వం జలం స్థాప్య, జలమును పెట్టాలి. తదన్నం తజ్జలోపరి, ఆ జలం పైన అన్నం పెట్టాలి. అగ్ని ముందుంది, దానిపైన జలం ఉన్నది, దానిపైన అన్నం పెట్టారు. అగ్ని అధహస్థిత్వ, అట్టడుగునే కదా పెట్టాం. అధహస్థిత్వ అంటే తెలుస్తోంది కదా. ధమతే శనై, నెమ్మదిగా ఊతుందిట ఈ వాయువు వెళ్ళి. ఇది వెళ్ళి ఊతే తదన్నం ఉష్ణతోయేన, ఉష్ణతోజం వేడి నీళ్ల యొక్క ఆవిరితో, అంతే కదా చెప్పాలి. సమంతాత్ పచ్యతే పునః, పరిపూర్ణముగా పాకాన్ని పొందుతుట. పునః అంటే సెకండ్ టైం. ఈ వైశ్వాన రూపుడైనటువంటి అగ్ని ఈ లోపల ఉంటుండేటటువంటి అన్నాన్ని పచనం చేసేటటువంటి వాడు. ఈ ప్రక్రియలో ఇప్పుడు చెప్పిన శ్లోకాలు ఉన్నాయి చూసారా, ఆ ప్రక్రియలో సుమారు 350 శ్లోకాలు ఉన్నాయి. ఈ లోపల ఈ జఠరాగ్ని ఎట్లా పాకం చేసి దాన్ని ఎక్కడికెక్కడికి అందిస్తుంది, రక్తాన్ని ఎట్లా మారుస్తుంది, రక్తం అనేది ఎక్కడి నుంచి బయలుదేరితే వస్తుంది, ఈ అన్నం అంతా లిక్విడ్గా తయారవుతుందట అని ఇట్లా దానికోసం బాగా వర్ణించి చెప్పారు. ఇది ఒక అగ్ని. దీనినే అగ్నయే వైశ్వానరాయ అని ఒక యాగంలో చెప్పారు, జఠరాగ్ని దీప్తి లేనివాడికి. వైశ్వానర అనే శబ్దమునకు విశ్వము అంటే సమస్తము, అంతా అని కదా. అందరూ నరులు, సర్వ విశ్వేషాం నరాణం హితః, అందరి నరులకు కూడా. ఇక్కడ నరశబ్దానికి జీవుడే అర్థం చెప్పుకోవచ్చు. అమ్మాయి అబ్బాయి ఆ భేదంతో కూడా పుల్లింగం ఉందని చెప్పక్కర్లేదు. అన్ని జీవులు, అది బాగుంటేనే కదా బాగుండేది. కాబట్టి ఈ వైశ్వానర రూపంలో ఉండేటటువంటి వాడై సర్వజీవులకు ప్రాణ సంరక్షణం చేస్తూ, తిన్న అన్నాన్ని జీర్ణింపచేస్తూ, దాని యొక్క శక్తి ఎంత గొప్పది. ఇప్పుడు వయస్సు మనకి 20 ఏళ్ళు, 25 ఏళ్ళు, 30 ఏళ్ళు ఉన్నాయి. ఈ ఎన్నేళ్ల నుంచి తిన్నటువంటి ఆహారం మొత్తం వేస్తే ఎంత అవుతుంది? ఎన్ని టన్నులు బియ్యం అవుతాయి? ఇన్ని టన్నుల్ని హరింపచేసింది అదే కదా. కాబట్టి మహాబలవంతుడు అని ఆయన్ని వర్ణించారు. యజ్ఞాల్లో అగ్నులన్నీ అని అడిగారు. అక్కడ గార్హపత్యం, దక్షిణాగ్ని, ఆహ్వనీయం ఎన్నయ్యాయి? 3. సభ్యము, ఆవసత్యము అని ఇంకొక 2. వాళ్ళని పంచాగ్నుల వారు అని అంటుంటారు లోకంలో. ఆ ఇంటి పేరు కూడా ఉంది ఇప్పుడు.
వాళ్ళకి పూర్వం పంచాగ్నులు ఉండేవి. అంటే వాళ్ళకి ఒక సభ, ఒక వసతి గృహం, ఇవన్నీ గెస్ట్ హౌస్, ఇవన్నీ విడివిడిగా ఉన్నాయన్నమాట. అక్కడ ఉంటూ ఉండేటటువంటి అగ్నులు 2. ఇప్పటికి కూడా శుక్లయజుర్వేదులలో ఈ 5 అగ్నులను ప్రతిష్ఠ చేసేవాళ్ళు ఉన్నారు. కృష్ణయజుర్వేదులలో త్రేతాగ్నుల వారు ఉన్నారు. కొంతమంది పంచాగ్నుల వారు ఉండేవారట. వాళ్ళు బాగా ఐశ్వర్యవంతులైతేనే కానీ అది ఉండదు. బాగా ఐశ్వర్యవంతులకు కావాలి అవన్నీ కూడాను. ఇవి 5 అయిన తర్వాత ఉత్తర వేదిక, ఆగ్నేయధ్రియం అని ఒక 2 అగ్నులు ఉన్నాయి. ఎక్కడ వస్తాయి ఇవి? సోమయాగాదుల్లో వస్తాయి, మామూలు యాగాల్లో ఉండవు. అక్కడికి ఎన్నయ్యాయి? 7. సప్తతే అగ్నే సమిధ సప్త జిహ్వాహ అని ఇట్లా మంత్రాలు ఉన్నాయి. ఓ అగ్నే నీకు 7 నాలుకలు ఉన్నాయి, నీ యొక్క స్థానములు 7 ఉన్నాయి. నీ యొక్క స్థానములు 7 ఉన్నాయి అని అంటే ఇగో ఇప్పుడు 7 చెప్పాలన్నమాట. ఆయన యొక్క సమిధులు కూడా 7 ఉన్నాయి. అంటే ఆ చెట్లల్లో దాక్కున్నట్టు ఆయన ఒక్కొక్కప్పుడు. సరే, ఆ వాటినన్నింటినీ కూడా ఆయన యొక్క సమిధులుగా వర్ణించి వాటిని అన్నింటినీ అక్కడ పెట్టి వాటి మీద ఈ అగ్నిహోత్రాన్ని పెట్టి ఏదో ఆ ప్రక్రియ అంతా వేరుగా ఉంది ఆధానంలో. కనుక ఈ సప్త సంఖ్యాకమైనటువంటి అగ్నులు ఒక విధంగా ఉన్నాయి. ఇవి కాకుండా ఈ సప్త జిహ్వాహని చెప్పాను చూసారా, ఆ అథర్వణ వేదంలోనూ అట్లాగే కొన్ని పురాణాల్లోనూ కూడా వర్ణించారు. కాళీ, కరాళి అంటూ అమ్మ జిహ్వల యొక్క పేర్లు వర్ణించారు. ఏ జిహ్వలో ఏ హోమం చేయాలో కూడా మంత్రశాస్త్రంలో చాలా ప్రసిద్ధిగా చెప్పుకొచ్చారు. అవి కాకుండా వేదంలో అగ్ని యొక్క విశేషణాలు చెబుతూ అగ్నయే పథికృతే, అక్కడ అగ్ని అన్నింటిలోనూ వస్తుంది కానీ అగ్నులు వేరవి. అగ్నయే జాతవేదసే, అగ్నయే కామాయ అని ఇట్లా ప్రారంభించి సుమారుగా 20 ఉన్నాయి. ఇప్పుడు అగ్నయే వైశ్వానరాయ. ఇందులో ఈ గుణములు కలిగిన ఈ దేవతల ద్వారా ఆ అగ్ని మనకి ప్రసాదించేటటువంటి వరములు చాలా భిన్న భిన్నములుగా ఉన్నాయి. అగ్నులు ఎన్ని అంటే ఏం చెబుతాం? ఇక భూలోకంలో ఉండేటటువంటి అగ్ని మళ్ళీ 3 రకాలు అన్నారు. ఏమిటవి? ఒకటి పచనం చేసి ఆహారాన్ని అందించేటటువంటి అగ్ని. రెండవది ఇళ్ళు తగులడిపోతున్నాయి, తోటలు తగులడిపోతున్నాయి అంటుంటారు కదా, ఆ దాహకుడైనటువంటివన్నీ దావాగ్ని అని పిలుస్తాం వాడిని. దావ శబ్దములు అడవుల్లో బయలుదేరిన అగ్నులు పేరు. దవదావో వనేవన్నీ అని. సరే, వైశ్వానర రూపంలో, జఠరాగ్ని రూపంలో మనకుంటూ ఉండేటటువంటి అగ్ని. పాకం చేయడము అనంటే అందులో మళ్ళీ మాంసాన్ని పచనం చేసే అగ్ని వేరు, పచ్చి మాంసాన్ని తినేసేటటువంటి అగ్ని వేరు, కేవలం మనం కావలసినటువంటి పురోడాశములు, అన్నములు ఇట్లాంటివి వండడానికి పనికొచ్చే అగ్ని వేరు. మళ్ళీ అక్కడ తేడాలు ఉన్నాయి. కవ్యవాహనుడు, హవ్యవాహనుడు అని 2 రకాలు. కవ్యవాహనుడు అంటే మాంసాదులను పట్టుకెళ్ళి తగలబెట్టేటటువంటి వాడు. ఈ పురోడాశాలు తయారు చేసేటప్పుడు పచ్చి పదార్థాన్నే కాల్చేసే అగ్నిని పక్కకి పొమ్మని అగ్ని మామాదంజహి, ఆమాత్ పచ్చిని తినేవాడు, వాడిని ఇక్కడి నుంచి తొలగించు. పాకం చేసేవాడిని ఇక్కడ ఎట్టేపెట్టు, దేవతలకు హవిస్సుంటాయి, పాకం చేయాలి ఇందులో అని పిలుస్తారు. ఇట్లా అతడు చేసే పనులు చాలా ఉన్నాయి. మనకి క్షేమంకరములైనటువంటి పనులు ప్రధానముగా ఏమిటి అంటే ఇవి. దాంతోపాటుగా విద్యుదగ్ని ఒకటి ఉంది. మెరుపు పిడుగు పడుతుంది కదా, ఆ పిడుగు ఎంత బలువైనటువంటిదో, ఎంత శక్తివంతమైనటువంటిదో చూస్తూ ఉంటాం లోకంలో. పచ్చి వృక్షం సగం కాలిపోతుంది. అట్లాంటి శక్తులు కలిగినటువంటి అగ్ని ప్రసన్నుడయ్యి మాకు సౌముఖ్యంగా ఉంటూ మేమిచ్చిన హోమాలని చక్కగా దేవతలకు అందించేవాడు కావాలి. ఆయన తినేస్తున్నాడు, నిప్పుల్లో పోసేస్తున్నారు నెయ్యంతా అని వీళ్ళు గోలెడుతూ ఉంటారు. నిప్పుల్లో పోసేయటం లేదు, అది సాక్షాత్తు దేవతలకు చేరుతోంది. ఆ పద్ధతితో చేస్తున్నాం, ఆ పద్ధతితో చెప్పింది వేదం. వీళ్ళ దృష్టిలో నిప్పుల్లో పోసేయడం అయిపోయింది అది, కానీ నిప్పుల్లో పోయలేదు. దానివల్ల ఆ ఆజ్య ధూమం, ఆ హోమ ధూమం ఇవన్నీ చాలా విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తాయి అని దాంట్లో చెప్పుకొచ్చారు. ఏ అగ్నిలో ఏ కర్మ చేస్తే ఏ విధమైన ఫలితం వస్తుంది. ఇందులో గార్హపత్యం, దక్షిణాగ్ని, ఆహ్వనీయం అని అనుకున్నామా? దక్షిణాగ్నిలో పితృదేవతలకు హోమం చేయాలి. ప్రతి అమావాస్యకు పిండపితృయజ్ఞం ఒకటి ఉన్నది. అందులో హోమం చేసి ఆ పిండాలని పితృదేవతలకు సమర్పిస్తూ ఉంటారు. దేవతలకు సంబంధించినవన్నీ ఆ ఆహ్వనీయంలో చెయ్యాలి. గార్హపత్యంలో ఏదో కొన్ని పరిమితములైన హోమాలే ఉంటాయి, అది నిత్యంగా ఉంటుంది అని ఇట్లా వాటి యొక్క భేదాలు చాలా చెప్పుకొచ్చారు.
ప్రధానంగా కావాల్సింది అంటే భూలోకంలో ఉంటూ ఉండేటటువంటి అగ్ని మనకు 3 విధములుగా ఉపయోగిస్తోంది. ఒకటి పాకం, రెండోది జీర్ణింప చేయటం, మూడోది తగలబెట్టడం. ఆ తగలబెట్టేటటువంటి శక్తిని ఇక్కడికి రానివ్వకు అని చెప్పారు. దానికోసం కూడా మళ్ళీ ప్రజాపతి దేవత ఒకసారి అగ్నిని సృష్టి చేశాట. ప్రజాపతి అగ్నిమసృజత సో విభేద్, భయపడిపోయాడు. ఎందుకు భయం? ప్రమాద క్షతీతి, ఒక్కసారి మంటొస్తే ఏమవుతుంది, నన్ను గాలి చేస్తాడేమో అని భయపడిపోయినట్ట. అందుకోసం దాన్ని ఏం చేశాడు, జమ్మి చెట్టు కొమ్మలట్టుకొచ్చి దాని ఉద్ధృతిని తగ్గించాడు. కాబట్టి ఈ జమ్మి చెట్టు కొమ్మలను కూడా అందులో వినియోగిస్తారు ఆహారం చేసేటప్పుడే. అప్పుడు ఏం చేస్తాడంటే జ్వాల రాకుండా చేస్తాడు. జ్వాల రాకపోవడం అంటే మంట రాదని కాదు, ఇతరులను దహించేటటువంటి జ్వాల లేని హోమం చేసిన హవిస్సును మాత్రం హుతం చేసే శక్తితో మాత్రమే అక్కడ ఉంచేటట్టుగా చేస్తాడు. ప్రతి దాంట్లోనూ ప్రమాదం ఉన్నది, భయము ఉన్నది, రక్షణ ఉన్నది. రక్షణకు ఉపయోగించే దాన్నే తీసుకోవాలి. అక్కడి నుంచి ఉన్నవే ఇవన్నీ లోకంలో కూడాను. అందుచేత ఆ జమ్మికర్మను అందులో వినియోగించండి అని అక్కడ చెబుతారు. కనుక అగ్నుల యొక్క స్వరూపం లేకపోతే అసలు మనమే లేము. అదే కాదు, మనం తినే అన్నాన్ని కూడా ముందు ఆహుతులుగా సమర్పిస్తాం, చూశారో లేదో. ఆ ఆహుతులు ఆ లోపల ఉంటుండేటటువంటి జఠరాగ్నిలోనే వేస్తున్నాం అనే భావనతో ప్రాణాయ స్వాహ అంటూ ఆ ఆహుతులను తీసుకోవాలి. అందుకోసమనే ఆహుతులకు వచ్చేటప్పటికీ వ్యంజనాలు పనికిరావు. అందుకోసమని చెప్పి ఉప్పు పులుపు కారం ఏమీ లేని ఒట్టి అన్నమునే హోమం చేస్తాం. ఇవన్నింటికి సైంటిఫిక్ పద్ధతులు, వాటి కారణాలు ఇవన్నీ కూడా చెప్పబడే ఉన్నాయి శాస్త్రంలో, లేకపోలేదు. ఆ అగ్నిహోత్రమే లేకపోతే ఏమైపోతాం? వంట ఒకండగా అపక్వమైన పదార్థాలని తిని ఉండలేం కదా. అపక్వమైన పదార్థాలని తినవద్దనే చెప్పింది శాస్త్రం కూడాను. ఒక ఫలములకు మాత్రమే ఎగ్జంప్షన్ తప్ప అవి కూడా పాకమయ్యాయి, సూర్యాగ్ని తప్తమయ్యి ఉన్నాయి ఇవి. లేకపోతే పండవు కదా. పిందులు పచ్చికాయలు అలాగే ఉండిపోతాయా చెట్టునున్నా? ఒక పక్వానికి వస్తుంది అంటే ఆ పాకం జరిగింది వాటికి అని. ఇట్లా సూర్యుల్లో అగ్ని ప్రవేశిస్తాడు, అగ్నిలో సూర్యుడు ప్రవేశిస్తాడు అని కూడా వేదంలో చెప్పారు. రాత్రిపూట సూర్యకాంతి అగ్నిలోకి వస్తుందట, పగటిపూట అగ్నికాంతి సూర్యుడిలోకి వెళ్ళిపోతుందట అని ఇవన్నీ వివరణ చేసి చక్కగా చెప్పారు. ఇప్పుడు మన పూర్వకర్మలు అపరకర్మలలో ఉండే అగ్ని సంస్కారం అని కూడా ఒకే విధంగా ఉంటాయా? వాటిలో ఏదన్నా కొన్ని విభేదాలు సంస్కారములలో కొంచెం తేడా ఉంటుంది. ఇప్పుడు పూర్వకర్మలన్నింటిలోనూ ఔపాసనము అని ఒక అగ్ని ఉంటుంది, వివాహంలో తయారు చేసుకున్నటువంటి అగ్ని. దానికి మళ్ళీ వైఖానస మతంలో వేరుగా ఉన్నాయి, యాపస్తంభ మతంలో వేరుగా ఉన్నాయి పద్ధతులు అవన్నీ. సరే, ఆ వివరణ తర్వాతలో చూద్దాం. ఈ అగ్ని తూర్పు దిక్కుగా కూర్చుంటాడు మనం పెట్టినప్పుడు. అక్కడ ప్రాంగ్ముఖాగ్నే, హే అగ్నే ప్రాంగ్ముఖ, తూర్పుగా కూర్చున్నవాడా, మమ అభిముఖో భవ, నాకేసి తిరుగు, నేను ఇప్పుడు నీకు ముఖంలో హోమం చేయదలుచుకున్నాను అని పిలుస్తాం. ఇదే అపరకర్మల్లోకి వెళ్ళేటప్పటికీ దక్షిణ దిక్కుగా తిరిగి చేయాలి ఈ పని. దక్షిణముఖాగ్నే మమ అభిముఖో భవ అని అక్కడ పిలుస్తారు. ఎందుకు? అక్కడ ఇవ్వవలసినటువంటి ఆహుతి ఏమిటో తెలుసునా? ఏదో శవాన్ని తగలబెట్టారంటుంటారు. ఈ తగలబెట్టడం అనే మాటకు అర్థం తప్పు. వివాహంలో పుట్టినటువంటి అగ్ని ఏదైతే ఉన్నదో ఆ అగ్ని ఇప్పుడు క్రవ్యాత్తుగా మారాడు, మాంసమును తినేవాడుగా బయలుదేరాడు. ఏమిటి క్రవ్యాత్తు? ఈ శరీరాన్ని దహనం చేయాలి. ఆ అగ్నిలోనే ఈ శరీరాన్ని హోమము చేసినట్లుగా భావన చేస్తూ చెయ్యాలి. అంటే అగ్నిలో హోమం చేయడమే ఏది చివరిని చేసేటటువంటి సంస్కారం అనేటటువంటి మాట కూడా. అప్పుడు కూడా ఈ శరీరం అందులోకి వెళ్ళవలసిందే. ఇన్ని రకములైనటువంటి అక్కడ క్రవ్యాత్తుగా మారాడు. కాబట్టి దక్షిణముఖంగా కూర్చున్న వాడిని పిలుస్తాం. అంటే ఉత్తర వైపుకు తిరుగుతాడు, అతనిలో ఈ హోమాన్ని చేస్తాం. అప్పుడు చేసే హోమాలన్నీ కూడా ఆ అగ్నిలో చేయాలి. మామూలుగా ఉన్నప్పుడైతే ప్రాగగ్రము ఉదగగ్రములుగా పరిసరంలో వేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రాగగ్రములు దక్షిణాగ్రములుగా వేస్తారు. అంటే దక్షిణ దిక్కు యమధర్మరాజుకి ఇష్టమైనటువంటిది కనుక అని ఇట్లా కొంచెం అవాంతర భేదములు తప్ప ప్రక్రియ అంతా ఇంచుమించుగా సమానంగానే ఉంటుంది. ఇటువంటి భేదాలే తప్ప చేసి దాంట్లో ఆ శవాన్ని ఆహుతి చేస్తారన్నమాట. అగ్ని ఆరాధనలో వర్ణాశ్రమ భేదాలు ఏమన్నా ఉన్నాయా గురువుగారు? అంటే పలానా ఆశ్రమ ధర్మంలో ఉన్నాయి, లేకపోవడం ఏమి? బ్రహ్మక్షత్రియ వైశ్యులకు ఈ రకములైన అగ్నులు ఉన్నాయి, శూద్రాదులకు లౌకికాగ్నులు ఉన్నాయి, వాళ్ళకు కూడా హోమాలు ఉన్నాయి.
వాళ్ళకు కూడా రోజూ చేసే వైశ్వదేవాది హోమములు చేసేవారట ఉత్తమ శూద్రులు అని మంత్రములు మాత్రం ఉండవు. ఎంతసేపు మంత్రమునకు అధికారం విషయంలో భేదం చెప్పింది తప్ప కర్మలు వాళ్ళకు కూడా ఉన్నాయి. కానీ ఈ మంత్రములు ఏమీ లేకుండా తూష్ణీయంగానే అన్ని పనులు చెయ్యాలి అని గట్టిగా మాట్లాడితే మన స్మార్త కర్మల్లో మాత్రం వేదాలు చదువుకున్న వాళ్ళు కూడా తూష్ణీయంగానే చేస్తారు తప్ప స్మార్త కర్మల్లో మంత్రాలు ఎక్కువ లేవు. అగ్నిపాసన దగ్గరికి వచ్చేటప్పటికి బ్రహ్మచర్యంలో చక్కగా అగ్నిపాసన అగ్నికార్యం అని ప్రతిరోజు చేయాలి. అది చేస్తే వాడికి వచ్చే ఫలాలు మరి చెప్పడానికి వస్తే అవి అనంతములుగా ఉన్నాయి. సుప్రజా ప్రజయా భూయాసం ఏమిటి మాటకు అర్థం? మంచి సంతానవంతున్న ఉదురుగాక. ఎవడు కోరుతున్నాడు ఈ మాట? బ్రహ్మచారి. అంటే రాబోయేటటువంటి సమయంలో నేను ఇటువంటి వాడిని కావాలి అని చెప్పి కోరుతున్నాడు. యోమా ఆగ్నే భాగినకం సొంతం. ఈ మంత్రం వింటే ఎవడు అగ్నికార్యం మానకూడదు. మరి జ్ఞానం ఉన్నవాడైతే, హే అగ్నే, నేను భాగస్వామినయ్యున్నటువంటి భాగాన్ని నాకు దక్కకుండా చెయ్యాలని ఎవడు కోరుకుంటున్నాడో భాగస్వామి అయ్యుండి వాడి భాగాన్ని కలిపి మొత్తం భాగాన్ని నాకు అందచేసేసాయి. ఇలా దుష్టమైన భావన చేశాడు కనుక యోమా ఆగ్నే భాగినకం సొంతం, భాగిగా ఉన్నటువంటి నన్ను ఆ భాగాన్ని అపహరించాలని అనుకున్నాడు వాడు. అభాగమగ్నేతం కురు, వాడిని భాగము లేని వానిగా చేసేసి, అంటే మనస్సులో స్మరించిన వాడి కోరికను అన్యాయంగా కోరుకున్నాడు కనుక ఆ భాగం కూడా నా దాంట్లో చేసేయి. మామగ్నే భాగినం కురు, నన్నే భాగవంతుడిగా చెయ్యి. అంటే అర్థం ఏంటి? దానికి నేను చిన్న ఉదాహరణ కూడా చెబుతుంటాను. ప్రొఫెసర్ దగ్గర ఇద్దరు శిష్యులు ఉన్నారు. ఇద్దరికి పాఠం చెబుతున్నాడు, ఆయన సమానంగానే చెబుతున్నాడు, తేడా ఏం లేదు. వీడు ఎక్కువ గ్రహించేస్తున్నాడు, వీడికి ఎక్కువ తెలివితేటలు వచ్చేసాయి అని వాడికి అక్కసు పుట్టి వీడికి కోర్సు ఆ పాఠం లేకుండా చెయ్యాలన్న కోరిక పుట్టింది. పుట్టి ఏం చేశాడు, అరే ఇవాళ గురువుగారు అక్కడికో పెడతారట, ఆ పాఠం లేదన్నారా అని చెప్పాడు వాడితోటి. వాడు కామోస్ అనుకుని సినిమాకి వెళ్ళిపోయినాడు. వీడు ఈ పాఠం నేనే పొందేసేయాలి అని ఆ టైంలో ప్రొఫెసర్ గారి దగ్గరికి వచ్చాడు. ఇవాళ నేనుతో చెప్పడం మర్చిపోయానయ్యా, ఇప్పుడే ఫోన్ వచ్చింది, నేను ఏదో అర్జెంటుగా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి అని ఆయన వెళ్ళిపోయినాడు. వీడి పాఠం కూడా పోయింది. తన యొక్క పాఠము పోగొట్టాలని ప్రయత్నం చేసిన వాడికి ప్రత్యేక పాఠంగా చూసుకోవాలనుకున్న వాడికి వాడి పాఠం కూడా పోయింది కదా. మొన్నాడు మళ్ళీ మామూలుగా వెళ్ళారు, వీడికే పాఠం వచ్చేసింది. ఆ రోజున వాడికి రావడానికి కుదరకపోయింది. ఇలా చేయమని కోరినట్టుగా ఒకే ఉదాహరణ అంటే చెప్పాను తప్ప ఐశ్వర్య విభాగాదుల్లో కానీ మరో దాంట్లో కానీ నా యందు నా భాగాన్ని అపహరించదలుచుకున్న వాడికి భాగాన్ని కూడా కలిపి మొత్తం భాగం నాకు ఇచ్చేసేయని కోరుతూ హోమం చేస్తున్నాడు. ఈ ఫలం కావాలా అక్కర్లేదా? ఎవరికైనా కావాలి అనంటే అగ్నికార్యం చేయండి. అందులో దీర్ఘాయుష్యప్రదం, మేధాప్రదం, వీటినన్నింటినీ చూపించే మంత్రములు ఉన్నాయి. మా దగ్గర డబ్బులు లేవని చెప్పి అబ్బాయికి ఉపనయనం చేయడం పోస్ట్పోన్ చేసేసామంటే తప్పు. డబ్బులు ఎందుకు? 500 రూపాయలు ఉంటే ఉపనయనం అయిపోతుంది ఇవాళ రోజుల్లో. బ్రహ్మగారికి ఇచ్చేది ఇవ్వాలి కనుక. ఒకవేళ కావలసి ఆడంబరం కోసం ఖర్చు పెడుతున్నారు తప్పిస్తే వాస్తవమైన కర్మ కోసం పెద్ద డబ్బు ఖర్చు ఉండదు. ఇది చేసి వాళ్ళు ఆ 7వ సంవత్సరం నుంచి వివాహం అయ్యేదాకా ఈ అగ్నికార్యాన్ని చేస్తే, ఎందుకంటే వేరే భాగ్యాలు ఏమైనా ఉన్నాయా? అంచేత అగ్ని ప్రధానమైన దేవత బ్రహ్మచర్యంలో ఉన్నది. బ్రహ్మచర్యాత్ పూర్వం వాడికి విధి నిషేధాదులు ఏమీ చెరవు. అందుచేత బ్రహ్మయజ్ఞంలో బ్రహ్మచారి అయినప్పుడు అగ్నికార్యం అనేటువంటిది ప్రాతఃసాయంకాలంలో ఉపాసన ఉన్నది. గృహస్థాశ్రమంలో ఉన్న వారికి అగ్నిపాసన ఉన్నది. వివాహం అయిన తర్వాత ఆ అగ్నిని జీవితాంతం అట్టే పెట్టుకుని పోషిస్తూ చెయ్యాలి. యజ్ఞాలు చేసిన వాళ్ళకి సరే ప్రత్యక్షంగా కనబడుతూనే ఉన్నది. 3 అగ్నులు జీవితాంతం సేవ చేస్తూ ఉండాలి, పొద్దున్న సాయంకాలం, చాలా రకాలుగా అనేక పర్యాయాలు. అవైన తర్వాత వానప్రస్థాశ్రమంలో కూడా అగ్నులతో వెళ్ళాలి. సన్యాసికి ఇవేమీ అక్కర్లేదు. సన్యాసికి ఆత్మ ఒకటే. సరే, అది ఎవరి సన్యాసం ఏమిటి అవి తర్వాత ఆశ్రమ ధర్మాలు వేరే విషయం అనుకోండి. అందుచేత అగ్ని ఉపాసన లేనిదే భోజనం చెయ్యకూడదు అన్నంత నియమం చెప్పింది శాస్త్రం. మనం తినే అన్నంలో పాపాలు ఉంటాయి. ఆ పాపములు పోవాలి అంటే ఏమిటి పాపాలు? చీపురు కట్టేట్టు తుడిచేస్తున్నారా? ఎన్ని ప్రాణులు అందులో పోతున్నాయి? మనకు కనపడనివి కనపడేవి చిన్న చిన్న ప్రాణులు.
రుబ్బురోలతో రుబ్బుతుంటే ఎన్నిపోతున్నాయి, పొయ్యి వెలిగిస్తుంటే ఎన్నిపోతున్నాయి, కత్తిపీటతో కరుస్తుంటే ఎన్నిపోతున్నాయి. ఇలాగ పంచసోనములు అని చెప్పారు. ఈ పంచసోనములతోటి కానీ అన్నం తయారవదు. ఆ తయారైనటువంటి అన్నంలో ఈ జీవుల యొక్క హత్య చేసిన పాపం అంతా ఇముడింది కదా, అది అపహృతం కావాలి, అది పోవాలి, పరిశుద్ధం కావాలి అని అంటే వైశ్వదేవం అనేటువంటి కర్మ చేసి దాంట్లో వీళ్ళందరికీ హోమాలు చేసి ఆ యజ్ఞశేషం భుంజానహ అంటే అది అర్థం. వైశ్వదేవ శేషం తినాలి. అలా ఎంతమంది చేస్తున్నారు లోకంలో? అలా చేస్తే మనకి పాపములు అంటావు. కనుక అగ్ని లేనిదే ఏ కృత్యమూ లేదు. అక్కడికి శ్రాద్ధాదులు పెట్టేటప్పుడు కూడా అందులో హోమం చేసి ఆ పితృదేవతలకు తర్వాత బ్రాహ్మణులకు భోజనాలు పెడతాం. ఈ మామూలుగా అయితే అగ్నిహోత్రం చేసుకుని ఆ శేషాన్ని తింటాం. యజ్ఞశిష్టాసన సంతో ముచ్యంతే సర్వకిల్బిషై అనేటటువంటి భగవద్గీత వచనానికి ఈ వైశ్వదేవ శేషం తినమని. ఎవడో యజ్ఞం చేసుకుంటుంటే వాడికి డబ్బులు లేకపోయినా వెళ్ళిపోయి 10 మంది అక్కడికి వెళ్ళి మేసే వాడిని ఇబ్బంది పెట్టమని కాదు. అటువంటి అగ్ని లేకపోతే అసలు ప్రపంచంలో ఏదీ లేదు.